హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, వివేక హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న ఒక వ్యక్తికి చంద్రబాబు నాయుడు గారు సెక్యూరిటీ తీయించేశారు. ఇప్పుడు ఇది కూడా అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకు ఈయన సెక్యూరిటీ తీయించేశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసేస్తే ఒక అర్థం ఉంది, కానీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు తీసేశారని చెప్పేసి అందరూ కూడా ఆలోచనలో అయితే పడ్డారు. మరి దీనికి గల కారణం ఏమై ఉంటుంది, మరి కోర్టు ఏం చెప్తుంది? ఇక ఇదే నేపథ్యంలో నిన్న సునీత గారు కూడా చంద్రబాబు నాయుడు గారిని మీట్ అవ్వడం జరిగింది సార్. మరి ఆమె ఏం డిమాండ్ చేస్తుంది, ఆమెకు న్యాయం జరిగే అవకాశం ఉందా సార్? వివేకానంద కేసులు అనేక ట్విస్టులు గత 5 ఏళ్ళుగా జరుగుతూనే ఉన్నాయి. లేటెస్ట్గా 2 పరిణామాలు జరిగాయి. ఒకటేమో వివేకానంద రెడ్డి కేసులో ప్రధాన సాక్షులలో ఒకరైన కొమ్మ శివచంద్రారెడ్డి, ఆయన ప్రధాన సాక్షుల్లో ఒకడు. ఆయనకు గతంలో విట్నెస్ ప్రోగ్రామ్ అంటారు, విట్నెస్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ 2018 కింద ఒక ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ అనేది గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. అందులో భాగంగా ఆయనకు సెక్యూరిటీ ఇచ్చింది. ఎందుకంటే సాక్షి కాబట్టి సెక్యూరిటీ. మనకు తెలుసు అతను దస్తగిరికి 5+5 సెక్యూరిటీ ఉంది. సో అలా అతను కూడా ఇప్పుడు సాక్షి, ముద్దాయి కాదు. అలాగా ఇతను కూడా సాక్షి కాబట్టి ఆల్రెడీ సాక్షులు కొంతమంది కేసులో ఉన్నవాళ్ళు మిస్టీరియస్గా, అంటే యాక్సిడెంట్లో చనిపోవడం, ఇంకోటి చనిపోవడం జరిగింది. అందుకని ఇతనికి సెక్యూరిటీ కావాలంటే కోర్టు ఆదేశాల మేరకు జగన్ ప్రభుత్వం సెక్యూరిటీ ఇచ్చింది. సో ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం 4 రోజులకు ముందు కడప ఎస్పీ ఈ సెక్యూరిటీని ఉపసంహరించాడు. కారణం ఏమి చెప్పలేదు. నిజానికి జగన్ ప్రభుత్వంలో సెక్యూరిటీ ఉంది, తెలుగుదేశం ప్రభుత్వం సెక్యూరిటీని ఉపసంహరించుకుంది. ఇది విచిత్రంగా విడ్డూరంగా ఉంటుంది. నిజానికి తెలుగుదేశం ప్రభుత్వం జగన్ ప్రభుత్వం ఇవ్వని వాళ్ళకు కూడా సెక్యూరిటీ ఇవ్వాలి సాక్షులకి. ఎందుకు? కేసు బలంగా నిలబడాలి కాబట్టి. నిజంగా కేసు బలంగా నిలబడాలని చంద్రబాబు కానీ తెలుగుదేశం కానీ అనుకుంటే దీనికి ఏమేమి కావాలో అవి చేయాలి. విచిత్రం ఏమంటే సునీత కేసులో కూడా సునీత నోరు విప్పలేదు దీని మీద. సునీత కదా మాట్లాడాలి. ఇదే కానీ జగన్ చేస్తుంటే, జగన్ విత్డ్రా చేస్తుంటే సునీత దగ్గర నుంచి అందరూ తెలుగుదేశం మీడియా పెద్ద ఎత్తున ప్రధానమైన విట్నెస్కి జగన్ ఉపసంహరించుకున్నానని వాయించేవాళ్ళు, రోజు లైవ్లు వేసేవాళ్ళు. దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. చివరికి ఇతను హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టు సీరియస్గానే తీసుకునింది. హైకోర్టు ఎందుకు మీరు విత్డ్రా చేశారు, ఇతనికి ఇమ్మీడియట్గా సెక్యూరిటీ ఇవ్వమని చెప్పింది. ఇప్పుడు చచ్చినట్టు ఇవ్వాల్సి వస్తుంది. సో ఇక్కడ నిన్న ఇది ఒక పరిణామం. దీని గురించి మళ్ళీ చెప్తాను నేను. ఈ పరిణామంలో నిన్న సునీత వాళ్ళ భర్త నెర్రెడ్డి రాజశేఖర రెడ్డి ఇద్దరు కలిసి చంద్రబాబుని కలిసి ఏదో కొంత ఫండ్ ఇచ్చారు వరదలకి. ఇచ్చిన తర్వాత వాళ్ళు సిబిఐకి చెప్పి, మీరు కేంద్ర ప్రభుత్వానికి చెప్పి సిబిఐని త్వరగా దీని మీద విచారణ ముగించి ట్రయల్కి తీసుకెళ్ళమని చెప్పండి అనేది సునీత చెప్పింది. సునీత కూడా రాజకీయాలు చేస్తుందని నేను చాలాసార్లు చెప్పాను. నిజంగా రాజకీయాలు చేయకపోతే ఆమె ఈ కొమ్మ శివచంద్రారెడ్డికి ఇచ్చిన దాని మీద కొట్లాడాలి. అదేమీ చేయలేదు. అట్లాగే సిబిఐ త్వరగా కావాలని ఇప్పుడు చంద్రబాబుని అడుగుతుంది, కానీ ఈ 100 రోజుల్లో ఆమెమీ చేయలేదు. ఇప్పుడు కూడా ఆమెమీ గట్టిగా డిమాండ్ చేయట్లేదు. ఏదో కలిసింది, అడిగేసి వచ్చింది అంతే. ఇంతకుముందు అంతా సుప్రీంకోర్టుకి మాట్లాడితే వెళ్ళిపోయేది, ఎవరు బెయిల్ పిటిషన్ అయినా ఇంప్లీడ్ అయిపోయేది. భయంకరంగా కొట్లాడుతున్నట్టు, ఒక తండ్రి కోసం బిడ్డ ఎలా కొట్లాడుతుందో చూడండి అని ఒక మెలోడ్రామాని మనకు వండి వార్చేవాళ్ళు తెలుగుదేశం మీడియా వాళ్ళు. ఇప్పుడు ఏమైపోయింది ఆ మెలోడ్రామా? తండ్రి కోసం ఆమె ఎందుకు ఇప్పుడు కొట్లాడడం మానేసింది? ఎందుకు షర్మిల సైలెంట్గా ఉంది? ఇప్పుడున్నది తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించిన డబుల్ ఇంజన్ సర్కారే కదా అక్కడ. సో వీళ్ళు అనుకుంటే, ఇప్పుడు చంద్రబాబు అనుకుంటే స్పీడ్గా చేయగలరు కదా. సిబిఐ ఎవరు కంట్రోల్లో ఉంటుంది? హోమ్ మినిస్టర్ కంట్రోల్లో ఉంటుంది. హోంశాఖ అమిత్ షాతో ఎప్పుడు కావాలంటే అప్పుడు చంద్రబాబు మాట్లాడగలరు. అంతెందుకు మోడీతోనూ మాట్లాడగలరు. సో వాళ్ళు అనుకుంటే సిబిఐ దీని మీద దృష్టి పెట్టి అదే వీళ్ళ కోరిక మేరకు జగన్ కూడా ఇరికిచ్చేయచ్చు కదా. జగనే కదా అసలు చేశాడు. జగన్కి 4:30 గంటలకి తెల్లారితో తెలిసిందని మనల్ని నమ్మించడానికి సాయశక్తిలో ప్రయత్నించారు కదా వీళ్ళు. మరి ఇప్పుడు వీళ్ళు 100 రోజులు అయిపోయింది కదా, మరి జగన్ మీద ఎందుకు కేసు పెట్టలేదు? ఇప్పుడు ఎందుకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేదు? అప్పుడంటే స్టేట్ పోలీసులు అడ్డుకున్నారు, సిబిఐని కూడా రానికుండా చేసేసారు. ఈ కట్టుకథలంతా మనకి చెప్పి నమ్మించడానికి ట్రై చేశారు కదా. ఇప్పుడు మరి వీళ్ళ ప్రభుత్వం ఉంది, సిబిఐని వచ్చి అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టమనండి. అవినాష్ రెడ్డిని ఎందుకు చేయలేదు? నేను ముందు నుంచి చెప్తున్నా, వివేకానంద రెడ్డి హత్య కేసు
అది హత్య ఎవరు చేశారనేది పక్కన పెడితే ఆ హత్య కేసును సాల్వ్ చేయాలని తెలుగుదేశానికి లేదు, వైసీపీకి లేదు. ఓకే. వైసీపీ రాజకీయంగా ఉపయోగించుకునింది 2019లో బ్రహ్మాండంగా. తర్వాత తెలుగుదేశం ఈ 5 ఏళ్ళుగా ఉపయోగించుకుంటూనే ఉంది. ఇంకా కూడా అది ఉపయోగపడితే ఉపయోగించుకుంటుంది తప్ప దాది అంతమైపోవాలని తెలుగుదేశానికి లేదు. అంతమైపోతే ఉపయోగించుకోవడానికి ఒక ఆయుధం పోతుంది కదా, అది ఉండాలి. అంటే సాల్వ్ కాకుండా ఉండాలి. మామూలుగా చెప్తుంటారు ప్రజల సమస్యలు సాల్వ్ అయిపోతే మనల్ని కూడా కేర్ చేస్తాడని. ఇది కమ్యూనిస్టులు చెప్తారు, ఇటుపక్క దళిత నాయకుడు కాంచీరామ్ స్టేట్మెంట్ కూడా అదే, దళిత సమస్యలన్నీ సాల్వ్ అయితే మనకేం పని అని. అంటే వీళ్ళకి సమస్యలు ఉండాలి, సమస్యలకి తీరుస్తున్నట్టు వీళ్ళు నటిస్తూ ఉండాలి. అప్పుడే వీళ్ళ ఇంపార్టెన్స్ ప్రజలు గుర్తిస్తారు. అందువల్ల చంద్రబాబుకు కూడా వివేకానంద రెడ్డి హత్య కేసులో ముద్దాయిలకు శిక్ష పడాలని చంద్రబాబుకి కానీ ఏమీ లేదు. ఆయనకి ఏమంటే ఈ కేసు ఉండాలి, ఈ కేసును ఉపయోగించుకొని తను రాజకీయంగా లబ్ధి పొందాలి. జగన్కి అంతే. జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరే జగన్ ముద్దాయిల్ని శిక్షించమని ఎందుకు సీరియస్గా తీసుకొని చేయలేదు? జగన్ చెప్తే అప్పుడు కూడా మోడీ ఇనేవాడే కదా. ఎందుకు చేయలేదంటే జగన్కి కూడా ఆ కేసు అవసరం. సో ఇలాగా వీళ్ళిద్దరూ కూడా ఒక చిన్న కేసు, అది మామూలుగా అయితే దాన్ని లోకల్ పోలీసులే 4 రోజుల్లో సాల్వ్ చేయగలిగిన కేసు అది. అది సిబిఐ కూడా 5 ఏళ్ళుగా సాల్వ్ చేయలేదంటే అర్థమేమి? పొలిటికలీ అది ఇంపార్టెంట్ వాళ్ళకి. సో కొన్ని కేసులు సాల్వ్ అవ్వడం పొలిటికలీ అవసరం, కొన్ని కేసులు సాల్వ్ కాకుండా ఉండడం పొలిటికల్గా అవసరం. సో అందుకనే వీళ్ళు ఎవరు చంపారనేది పక్కన పెడితే దీని చుట్టూ ఒక డ్రామా చేసి, దీని చుట్టూ ఒక హంగామా క్రియేట్ చేశారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఉంది కానీ ఆయనకి ఏమీ ఇంట్రెస్ట్ లేదు సాల్వ్ చేసే. ఈ సునీత ఊరికి అడగడమే కదా తప్ప ఆమెకు కూడా ఏమి ఇంట్రెస్ట్ లేదు. ఆమెకి రాజకీయంగా ఉపయోగపడితే మళ్ళీ జగన్కి వ్యతిరేకంగా సునీత షర్మిలాలు ఉపయోగించుకుంటారు తప్ప, షర్మిల ఇప్పుడు అని అన్యాయం జరిగిపోయిందని ఎన్నికల్లో అంతా వెళ్ళింది. మరి ఇప్పుడు ఎందుకు ప్రెజర్ చేయట్లేదు చంద్రబాబుని? షర్మిల ప్రెజర్ చేసి, షర్మిల సునీత ప్రెజర్ ఎందుకు చేయట్లేదు? మేము నిరసన తెలియజేస్తాం, ధర్నా చేస్తాం అని ఎందుకు డిమాండ్ చేయట్లేదు? చంద్రబాబు ప్రభుత్వం ఉంది, అక్కడ కూడా చంద్రబాబు చెప్తే వినే ప్రభుత్వం ఉంది. మరి సిబిఐని త్వరగా దీని మీద విచారణ ముగించమని అడగచ్చు, లేదు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయమని అడగచ్చు. కొమ్మ శివచంద్రారెడ్డి కూడా హైకోర్టులో ఏం చెప్పాడు? అవినాష్ రెడ్డి వల్లే నాకు ప్రాణ భయం ఉంది అన్నాడు. సో మరి అదే విషయాన్ని వీళ్ళెందుకు తీసుకోవట్లేదు? వీళ్ళెందుకు ఇప్పుడు అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేయట్లేదు? వీళ్ళెందుకు జగన్కు వ్యతిరేకంగా పోరాటం చేయట్లేదు? అంటే ఇది అందరిది కూడా ఇక్కడ పొలిటికల్, ఇదే పొలిటికల్. వాళ్ళకి ఉపయోగపడితే ఆ యాంగిల్ను ఉపయోగించుకుంటారు, అంతేగాని సాల్వ్ కావాలని ఎవరికి లేదు. ఇది నిజంగా హత్య చేసిన వాళ్ళు శిక్ష పడాలని సునీతకు కూడా ఏం లేదు. ఊరికే ఆమె అప్పుడప్పుడు రంగంలో కనబడుతూ ఉంటుంది. ఉంటే ఆమె పోరాటం వేరే రకంగా ఉండదు. ఇదే కొమ్మ శివచంద్రరెడ్డికి విత్డ్రా చేసుకుంటూ ఆమె మాట్లాడాలి, అదేం మాట్లాడట్లేదు. ఇదే ప్రధాన ముద్దాయిగా ఉన్న దస్తగిరి నేనే చంపానని వాడు అందరికీ చాటుకొని ఎవడన్నా ఫోన్ చేస్తే కూడా ఎవరు ఫోన్లో అంటే నేను రా దస్తగిరి అంటే ఎవరండి దస్తగిరి అని నీకు తెలీదా వివేకానంద రెడ్డి చంపినోని అని అతను మాట్లాడతాడు. అలాంటి వాడిని ముద్దాయిగా ప్రకటించింది కోర్టు. దానికి కూడా ఏమేమి అబ్జెక్షన్ లేదు. అంటే నాన్నని చంపిన కరుడుగట్టిన ఒక నేరస్తుడిని సాక్షిగా ప్రకటిస్తే కూడా ఈమె వ్యతిరేకించట్లేదు. సో అంటే ఎవరో చంపమంటే వాడు చంపాను అంటున్నాడు. వాడైతే నేను చంపమంటే కూడా చంపలే, డబ్బు తీసుకొనే చంపాను అని చెప్తున్నాడు. సో అందువల్ల దీంట్లో ఎవరికి కూడా వివేకానంద రెడ్డికి సాల్వ్ కావాలని లేదు. అందుకనే చంద్రబాబు కూడా విత్డ్రా చేసుకున్నాడు. ఎందుకు వాడికి? ఇప్పుడు ఆయనకు కూడా తెలుసు వాడిని ఎవడేం చేయడని. ఎందుకు చేస్తారు ఇప్పుడు ఆయన్ని? ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ సిబిఐ దగ్గర కాంక్రీట్ ఎవిడెన్స్ ఏమి లేదని హైకోర్టే చెప్పింది. 16 ప్రశ్నలు సిబిఐని అడిగింది హైకోర్టు. 16 ప్రశ్నలకి సిబిఐ సమాధానం చెప్పలేకపోయింది. అంటే వాళ్ళు ఏంటంటే ఓన్లీ హీర్సే అంటారు, హీర్సే ఎవిడెన్స్ అంటారు. అంటే ఎవరో చెప్పారు అని చెప్తున్నాడు దస్తగిరి, ఎవరో చెప్పారు నాకు అని. ఆ ఎవరో ఎర్రగంగారెడ్డి చెప్పాడని చెప్తున్నాడు. ఎర్రగంగారెడ్డి నేను చెప్పలేదు అని చెప్తున్నాడు. ఇంక అయిపోయింది అక్కడ. సో అతని వాంగ్మూలం ఏం నిలుస్తుంది? ఆ వాంగ్మూలం బేస్ చేసుకొని కేసు కట్టారు, అదేం నిలవదు. మిగతా గూగుల్ టేక్ అంతా తప్పని వాళ్ళే కోర్టుకి అఫిడవిట్లో పెట్టేశారు. కాబట్టి ఏ రకమైన ఎవిడెన్స్ అనేది దాంట్లో లేదు. కాబట్టి ఇదంతా ఈ కేసు అనేది ఫైనల్గా ఏమీ కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్.